ఒకటి తక్కువైంది పుష్ప అన్నట్లు. పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ? అర్థం పర్థం లేని వ్యవహారమని జగన్ ఫిక్స్ అయ్యారా? ప్రజలు వెన్నుపోటు పడవలేదనే జ్ఞానం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కలిగిందా? ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పడిచిన కూటమిని ప్రశ్నిస్తూ వైసీపీ నేతలు చేసిన నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చలలో నిలిచాయి. కానీ అంతకన్నా పెద్ద విషయం ఏమిటి అంటే అందరూ ఉన్నారు, ఆ ఒక్కరు తక్కువయ్యారు అనేది హైలైట్. ఇంకా సినిమా స్టైల్లో చెప్పాలి అంటే ఒకటి తక్కువైంది పుష్ప అన్నట్లు. అసలేం తక్కువైందో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణమైన ఓటమి పాలైన సందర్భం అది. ఆ రోజుని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. ప్రజలు తమను వెన్నుపోటు పొడిచారనే మంటతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం అని కవరింగ్ డైలాగ్ చెప్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు తరలించినట్లుగానే జనాన్ని ఈ వెన్నుపోటు దినం కోసం కూడా తరలించింది వైసీపీ అంటున్నారు. నగరి నియోజకవర్గంలో అయితే మాజీ మంత్రి రోజా చెవిలో పసుపు పువ్వులు పెట్టుకుని మరీ కామెడీ చేశారు. వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అంటూ ప్రజా తీర్పును ఎగతాళి చేస్తూ నిరసనలు చేపట్టారు. ఇంతకీ పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ? వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పులివెందులలో నిరసన వ్యక్తం చేయట్లేదు? అంటే ప్రజలు వెన్నుపోటు పడవలేదనే జ్ఞానం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కలిగిందా? లేదంటే వెన్నుపోటు దినంలో పాల్గొంటే అరెస్టు చేస్తారామన్న భయమా? ఇవేవి కావు. తాను పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం అనేది అర్థం పర్థం లేని వ్యవహారమని జగన్ ఫిక్స్ అయ్యారా? అన్నట్లు వైఎస్ జగన్ నిన్నంతా బెంగళూరుకే పరిమితమైపోయారు. వారంలో 1-2 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి శవరాజకీయాలు చేసి తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటే అంటున్నారు. ఇప్పుడు కూడా అదే చేశారాయన. అధినేత మాత్రం నిరసనలకు దూరంగా ఉంటూ పార్టీ నేతల్ని వెర్రి వెంగళప్పల్లా చూస్తూ వారిని రోడ్ల మీదకు పంపుతున్న వైనం కార్యకర్తలకు అస్సలు నచ్చడం లేదు. వైఎస్ జగన్ కూడా పులివెందులలో నిరసన కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేది, మంచి అవకాశాన్ని వదులుకున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వెన్నుపోటు దినం సందర్భంగా ట్వీట్లు వేస్తున్నారు. వైసీపీకి వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్ అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేయడం గమనార్హం. మరి మీరేమనుకుంటున్నారు? వెన్నుపోటు దినానికి జగన్ రాకపోవడానికి కారణాలేంటి? కామెంట్ చేయండి.